హాయ్ అండి, అందరికి కూడా నమస్తే. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, ఈరోజు సండే కదా, సండే కాబట్టి మీకోసం ఒక మంచి రెసిపీ అనేది తీసుకొచ్చాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఏమి లేదండి, చికెన్ పకోడీ అనేది నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇందులో ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి మిరియాల పౌడరు, ఉప్పు, అలాగే శనగపిండి ఒక 3 స్పూన్ల దాకా తీసుకున్నాను, కార్న్ఫ్లోర్ 1.5 స్పూను, అలాగే ఇది వచ్చేసరికి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి. సో ఇవన్నీ వేసి, ఇది మనకి చికెన్ వచ్చేసరికి ఆల్రెడీ ఉప్పు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి ఆ నీరంతా పోయేటట్టుగా ఇట్లా ఉడికించుకున్నాను. దీన్ని కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నా. ఇందులో కొంచెం నిమ్మకాయ పిండి వేసి ఇప్పుడు మనం దీని మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. ఇదిగోండి, నిమ్మకాయ కూడా మిక్స్ వేసేసి ఆ వచ్చిన తడితో ఇంకొంచెం నీళ్ళు ఏమైనా అవసరమైతే వేసుకుంటూ ఆ పిండి అనేది కలుపుకోవాలి. అది చూపిస్తా ఎట్లాగా ఏ విధంగా ఉండాలి అన్నది. ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, ఇదిగోండి ఉడికించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇలా మొత్తం కూడా మ్యాష్ అయిపోయింది. దీన్ని చక్కగా పిండికి అన్నీ పిండి అంతా అతుక్కునేలాగా ఇలా మీరు కలిపేసుకోవాలి. ఇక ఇంతే, ఇట్లా అయిందంటే ఒక్క చుక్క కూడా నేను నీళ్ళు పోయలేదండి. మనం వేసినటువంటి నిమ్మకాయతోనే ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయాయి చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం వేసేసుకుందాము. మరి సండే అంటే తప్పకుండా ఉన్నారు కాబట్టి అందుకని ఈ ఐటమ్ కొత్తగా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది వేసాం కదా, ఇందులోనే కొంచెం పెద్దుల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవడమేనండి. చెప్తున్నాను కదా, అసలుకి బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం మీరు చక్కగా అన్నంలో కలుపుకుని తినడానికైనా కానీ సైడ్ డిష్గా అయినా కానీ బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా కొంచెం మనం క్రియేటివిటీ అనేది ఉపయోగించాలి కదా, అందుకని ఇలా చేశాను. ట్రై చేసి మీరు కూడా చెప్పాలి ఎలా ఉంటుంది ఏందన్న టేస్ట్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిఫరెంట్గా చికెన్ తొక్కు పకోడీ అనేది చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చిద్ది. ఓకేనా? ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాము పక్కకి. మీరు చూసినట్లయితే కనుక ఇదిగోండి, ఇట్లా కొంచెం మనకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేస్తే చాలు. మరీ ఎక్కువగా ఉంచితే మాడిపోతుంది, అవసరం లేదు. ఇంకా నేను పోయి ఆఫ్ చేశాను. ఇప్పుడు వేరే దాంట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, అంతే. ఎంతో రుచికరమైనటువంటి చికెన్ తొక్కు పకోడీ రెడీ అయిపోయింది. ఎట్లా ఉందో ఏదో మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి. మరి నాకు మీరు చూస్తుంటే చికెన్ పకోడీ లాగా అనిపిస్తుందా లేకపోతే మామూలు పకోడీ లాగా అనిపిస్తుందా మీరు చెప్పాలి. అయితే క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. అయితే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు ఏంటంటే తీసేసినాక టిష్యూలో వేసేసుకోండి. టిష్యూ మీద వేసుకుంటే కనుక మీకు ఆయిల్ అనేది పోతుంది. ఓకేనా? చక్కగా వేడి అన్నంలో ఇది వేసుకుని కాస్త ఏదైనా పచ్చడి వేసుకుని లేదా చారుతో తింటే కనుక మామూలుగా ఉండదండి దీన్ని టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి మరి. ఓకేనా? బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో కలుస్తాను మిమ్మల్ని. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది, వేరే లెవెల్లో ఉంది. చాలా బాగుంది. మనం ఈ ఆనియన్స్ వేయడం వల్ల ఏంటంటే లాస్ట్కి కొంచెం పకోడీ ఫ్లేవర్ కూడా తగులుతుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో చక్కగా మీరు నిమ్మకాయ పిండి వేసుకుని ఆనియన్స్ పెట్టేసుకుని తినేసేయచ్చు. అంత బాగుంది టేస్ట్ అయితే. నేను బాగా మ్యాష్ చేశాను. మీరు అలా కాకుండా కొంచెం ముక్కలు ఉన్నప్పుడే మ్యాష్ చేసి ఆపేసుకున్నారంటే మీకు ఇట్లా ముక్కలుగా కూడా వస్తుంది. నేను ఇలా కావాలని పుల్లాయి చేసుకున్నాను. ఇది ఎట్లా ఉంటుంది అంటే చికెన్ తొక్కు పచ్చడి కోసం చేసే ఫ్రై ఉంటుంది చూసారా, అట్లా ఉంటుంది టేస్ట్ అనేది. కావాలంటే పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి కాకుండా. నేను మిరియాల పొడి యాడ్ చేశాను కదా, అట్లా. ఓకే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.